జై శ్రీరామ్. కృష్ణా జిల్లా హిందూ బంధువులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో హిందువుల మీద దాడులు జరగడం చాలా బాధాకరం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మన జరిగినటువంటి వీరభద్రస్వామి పార్వేటి సేవలో భాగంగా ఊరేగింపులో పరమత విద్వేషకారులు రాళ్ళు పెట్టి దాడి చేయటం, అడ్డుకున్న పోలీసుల మీద కూడా దాడి చేయటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే బాధితుల మీదే పోలీసులు కేసులు పెట్టడం, వీటన్నిటిని కూడా అన్ని హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రాయచోటిలోనే కాకుండా దాచేపల్లి, వీకోట, పెడనలో కూడా ఇలాంటి రాళ్ల దాడులు జరిగాయి. పెడనలో అయితే ఒక దేవాలయం మీద, ఒక వినాయక పందిరి మీద, మా ఇంటి మీద కూడా పరమత విద్వేషకారులు 300 మంది వచ్చి దాడి చేయడం జరిగింది. పోలీసులు బాధితుల్ని వాళ్ళు నా మీద, నా భార్య మీద కేసులు పెట్టడం, ఆ వచ్చిన 300 మంది ముష్కరుల్ని మేము డొక్కల్లో కొట్టి కులం పేరుతో దూషించామని మా మీద కేసు పెట్టారు. అంటే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే సో ఈ దాడులు చేసే వాళ్ళని, వెనకాల నుండి రక్షిస్తున్న వాళ్ళని ఎవరో తెలుసుకుని వాళ్ళకి కఠినంగా శిక్షణ పడాలి. మళ్ళీ ఇలాంటి దాడులు చేసే వాళ్ళకి ప్రేరేపించకుండా కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మన కృష్ణా జిల్లాలో సోమవారం ఉదయం 10:30కి కలెక్టర్ గారి ఆఫీసులో వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. పక్క రాష్ట్రంలో, పక్క దేశంలో, పక్క జిల్లాలో, పక్క మండలంలో, పక్క ఊర్లో, పక్క ఇంట్లో జరుగుతుంది దాడులు, మనకు కాదులే, ఎక్కడో హిందువులు జరుగుతుంది, మనకు కాదులే అనుకుంటే రేపు మీ ఇంటి దాకా వస్తుంది. నాకు పని ఉంది, పెళ్ళి ఉంది, మా ఓనర్ గారి సర్వే ఎవరు, ఉద్యోగంలో పర్మిషన్ ఎవరు అని నిర్లక్ష్యం చేశారో ఇది రేపు మీ ఇంటి వరకు వస్తాయి ఈ దాడులు. కావున ప్రతి హిందూ బంధువు కూడా స్పందించి ఎవరో ఫోన్ చేయాలి, ఎవరో చెప్పాలి, ఎవరో పిలుస్తాకి ఇది పేరంటం కాదు, పెళ్లి కాదు. సనాతన ధర్మం ఇబ్బందుల్లో ఉంది. సనాతన ధర్మ రక్షణకు మీరంతటి మీరే స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, సనాతన ధర్మాన్ని కాపాడుతారని మనవి చేసుకుంటూ